టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ లావు కృష్ణదేవరాయలు గారు, బీకే పార్సారథి గారు పార్లమెంట్ లో క్వశ్చన్ వేశారు. జూలై 30వ తారీఖున దానికి ఆన్సర్ చెప్పడం జరిగింది పార్లమెంట్ లో. ఏపీ స్టేట్ లో 2019 నుంచి 2023 మధ్య ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు అనే క్వశ్చన్ వేస్తే వాళ్ళకి ఇచ్చిన సమాధానం 44,685 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, 44,022 మంది ట్రేస్ అయ్యారు, 663 మంది మాత్రమే దొరకలేదు అనేది రికార్డెడ్ గా పార్లమెంట్ లో లావు కృష్ణదేవరాయలు గారికి ఇచ్చిన సమాధానం. అంటే పవన్ కళ్యాణ్ గారు 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పడం అబద్ధమే కదండి. ఇలాంటి విష ప్రచారం చేసి ప్రజల్లో జరిగినాయి అని చెప్పి మేడం గారు, కీర్తన గారు, అది పార్లమెంట్ లో చెప్పిన సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఏమార్చి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ఏం జరుగుతాయి, ప్రజలకి నిజాలు తెలుస్తాయి, నెమ్మదిగా అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని తెలుస్తాయండి. తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు వచ్చారు ప్రతిదీ కూడా సమాచారం ఉంది. నేను చెప్తున్నాను మేడం గారు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఆశా గారు నన్ను అడిగారు, ఆయన ప్రతిదీ నాకు కేంద్రం నుంచి సమాచారం ఉంది, కేంద్రం నుంచి సమాచారం ఉంది అని అంటారు. ఆయన అన్నప్పుడు మొన్న జూలై 30వ తారీఖున టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణదేవరాయలు అడిగిన క్వశ్చన్ కి ఇచ్చిన చెప్పారు కదా, ఆన్సర్ తెలుసుకుందాం. కీర్తన గారు, యాక్చువల్లీ వాలంటీర్ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయని దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. ఆ వ్యవస్థ త్రూ మిస్సింగ్ కేసులు ఏర్పడుతున్నాయి, వాళ్ళు ఈ వ్యవస్థ కూడా ఉపయోగించుకుంటున్నారని మేము చెప్పినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, ఎందుకు ఒక ఎంక్వైరీ కానీ డీజీపీ గారికి ఒక ఆర్డర్స్ కానీ ఎందుకు పాస్ చేయలేదు? సార్, ఒక ఆరోపణ వచ్చింది, నిజంగా తప్పు మాట్లాడారంటే నా దృష్టిలో విన్నప్పుడు చూసాను సార్. ఒక్క ఎంక్వైరీ కానీ కనీసం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ ఎందుకు ఈ అలిగేషన్? కారణం ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ కి అది సమీపంలో ఒక అమ్మాయిని వాళ్ళ భర్త ముందరే మానభంగం గురి చేస్తేనే మీ వాళ్ళు నానా యాగి ఇప్పుడు మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిలో బాలిక శవం దొరకలేదండి, బాలిక శవం దొరకలా. ఒక్క నిమిషం ఉండండి సార్. మా హోమ్ మినిస్టర్ మీరు ఎవరైతే 35 మంది మిస్ అయ్యారో వాళ్ళ డేటా నాకు ఇవ్వండి, నేను పరిశీలిస్తాను, నేను ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నేను సార్ట్ అవుట్ చేస్తానంటే ఎందుకు మీ వాళ్ళు పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు? ఇంకో విషయంలోకి తీసుకెళ్ళడం కాదండి, అదే విషయం మీద మాట్లాడండి. అని చెప్పి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఆ డేటా ఆగితే మీకు అర్థమవుతుంది. మేము మిస్సింగ్ అన్నప్పుడు మీరు మిస్సింగ్ కాలేదని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మా ఆఫీస్ ముందర, పార్టీ ఆఫీస్ ముందర, జనవాణి దగ్గర ఎంత మంది తల్లులు వచ్చి వాపోయి బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది కదా. వెంటనే ఫోన్ చేసి మరి ఆయన సాల్వ్ చేస్తున్నారు. అదే సమస్యలు మీరు పరిష్కరించలేదు. కేసు అయినా 6 నెలలు 7 నెలలు మీ చుట్టూ తిరిగారు కదా. కేసు అంటే మీకు తెలుకన్నా? అలా కదండి, ఆ అమ్మాయి లవ్ అఫైర్ లో వెళ్ళిపోయిన కేసు తప్ప ఏదో అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసిన కేసు కాదు. 100 కేసులు ఉన్నాయి సార్, 100 కేసులు ఉన్నాయి. మేమే ఎన్నో కంప్లైంట్లు ఎత్తుకొని ఏదైనా కావచ్చు, అది ఒక్క మహిళ కావచ్చు, 100 మంది కావచ్చు, 35,000 మంది కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి జరగకూడదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు. లవ్ అఫైర్ లో వెళ్ళిపోయిన కేసు, పోలీసులు వాళ్ళకి వాళ్ళు ఇది చేసి చేయలా. ఆ అమ్మాయి పెట్టిన ఇన్స్టాగ్రామ్ పట్టుకోగలిగారు. సార్, లవ్ అఫైర్ అయితే మీరు పట్టించుకోరా? ఆడబిడ్డ మిస్ అయిన తల్లి కంప్లైంట్ ఇస్తుంది కదా. ఓకే, కీర్తన గారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. మరి దాదాపుగా 55 రోజులు పైన మీరు ఫలితాలు వెల్లడైన తర్వాత మరి ఎందుకు ఎంక్వైరీ కమిటీ త్వరితగతిన మహిళల ప్రాణాలు మానాలు ముఖ్యం అనుకున్నప్పుడు ఎందుకు విచారణ కమిటీ మీరు వేయలేదు? ఇంకా ఎందుకు వేయలేదు? ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవచ్చు కదా. మహిళలు మిస్సింగ్, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కాదండి, ఇప్పుడు 35,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పడం అనేది తప్పు అని చెప్తున్నానండి నేను. వారనుకున్నటువంటి ఫిగర్ ప్రకారం 35,000 మందిని తీసుకురావాలి కదా.
ఆ 35,000 మంది ఎక్కడ ఉన్నారు మేడం? ఖచ్చితంగా మేడం, అది సెంట్రల్ ఒక్క రోజులో ఒక్క 663 40 మంది రోజుల్లో మిస్సింగ్ అని 50 చెప్పింది. రోజుల్లో అవ్వదు. 5 ఏళ్లుగా వీళ్ళు నిద్రపోయి 663 మంది మిస్సింగ్ అని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కింద పడిపోయారు కాబట్టి ఆయన ఏదో అలిగేషన్ వేస్తాడు, మీరు ప్రూవ్ చేసుకోవాలంటే కాదు. టైం టేకింగ్ మీరు అంతే అధికారంలో లేరు కాబట్టి ఎలిగేషన్ వేశారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక కేసు సార్ట్అవుట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక అట్లాంటి 30,000 కేసులు మరి మీరు వెంటనే కేసు సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఎన్ని ఉంటాయి? ఒక పక్క అమ్మాయి- ప్రభుత్వంలో మహిళలు అలా కాపాడుకోవడం, కాదు. ఒక పక్క వాళ్ళకి మరి మనం ఒక కేసు వెంటనే మా డిప్యూటీ సీఎం గారు సార్ట్అవుట్ చేస్తే ఫోన్ చేసి అని అట్లా చెప్తున్నారు. కాదండి కీర్తన గారు, కీర్తన గారు, ఒక్క కేసు టేకప్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది కాబట్టి ఇన్ని కేసులు టేకప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని కేసులు ఒక్కరే టేకప్ చేస్తారా? అది కాదు, ఏదైనా కావచ్చు.